అందరికీ నమస్కారం అండి. మీ అందరూ సంతానం కోసం చాలా దూరాల నుంచి వచ్చి ఉంటారు. పిల్లల కోసం వచ్చిన తర్వాత మీరు ఎలాగైతే గుడికి వెళ్తే, చర్చికి వెళ్తే, మసీదుకి వెళ్తే అక్కడ ప్రసాదం ఇస్తారో ఇక్కడ కూడా అలాగ ఒక ప్రసాదం అందాలనే ఉద్దేశంతో మీకు ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకు ఈ ప్రసాదం తీసుకోవాలి? అన్న ప్రసాద వితరణ. ఎందుకు ఈ అన్నం ఇంపార్టెంట్? ఎందుకంటే మనం సంతానం పొందాలంటే వీర్యకణము, అండము ముఖ్యం. మరి అండానికి, వీర్యకణానికి, ధాతు పుష్టికి ఆహారమే మూలాధారం. ఆహారం అనేది చాలా ప్రధానం. అలాంటిది ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది మీకు పలు సందేహాలు ఉంటాయి. మంచి ఆహారం తీసుకోవాలని అందరికీ తెలుసు, ఏది మంచిది అనేది తెలియదు. మా బిడ్డ పుట్టాలంటే ఏది మంచి ఆహారం, ఎలా తీసుకుంటే మంచి ఆహారం అంటే 4 రకాలుగా మీరు ఆలోచించాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ మంచి మనసుతో వండుకోవాలి. మీ అమ్మ వండినట్టుగా మీరు కూడా, మీ అమ్మ వండుద్ది కదా, నా బిడ్డ బాగుండాలి, పైకి రావాలి, అభివృద్ధి చెందాలి అని తలస్తూ వండుతుంది. అందుకే అమ్మ పుట్టుకే అంత శక్తి వస్తుంది. అట్లాగే మీరు కూడా నాకు బిడ్డ పుట్టాలి, నాకు సంతానం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆహారాన్ని మీరు కూడా వండుకోవాలి. ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో వండాము, పెట్టాము, తిన్నాము అన్నట్టు ఉండకూడదాం. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి మనసుతో స్వీకరించాలి. తినేటప్పుడు కూడా టీవీలు చూడటం, మొబైల్ చూడటం, ఏదో పరధ్యానంగా తినడం, ఏం తింటున్నామో తెలియకోకుండా లోపలికి తోసేయడం చేయకూడదు. చక్కగా తినేటప్పుడు కూడా మనసా వాచా కర్మన ఆ ఆహారాన్ని లోపలికి వెళ్ళి ధాతువుల కింద విడిపోయి విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ కింద తయారయ్యి చక్కగా మీకు ప్రెగ్నెన్సీ తీసుకొస్తుంది అన్న భావనతో మీరు స్వీకరించాలి. తర్వాత మంచి చేతుల మీదుగా ఆహారం అందేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మీరు వండుకుంటే మీ చేతులే మీ మంచి చేతులు, ఎట్టి పరిస్థితుల్లో మీ కీడు మీరు తలంచరు. వేరే వాళ్ళ చేతుల మీదుగా మీరు భోంచేయాల్సి వస్తే ఎప్పుడైనా సరే వాళ్ళు కూడా మీ మంచి కోరే వాళ్ళు అయితేనే వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పాయింట్స్ మీరు అనుకోవచ్చు, ఇవన్నీ ఏంటో ట్రాష్ లాగా ఉన్నాయి, డాక్టర్ అయ్యి ఉండి ఇలాంటివి చెప్తున్నాడు ఏంటి అనుకోవచ్చు. ఆక్సిజన్ పీల్చే మనం బతుకుతున్నాం. ఏది ఆక్సిజన్ చూపించంటే కనపడుతుందా? కనపడదు. ఇవి కూడా అంతే. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇలాంటి విషయాల పట్ల శ్రద్ధ పెట్టండి, మీకు మంచి జరుగుద్ది. మిగతా ప్రపంచంలో ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ చేసే వైద్యము చాలా డిఫరెంట్గా ఉంటుంది, మిగతా చోట్లలాగా ఉండదు. ఇక్కడ మీరు భోజనం చేస్తాక వచ్చారు కాబట్టి మామూలుగా అయితే జనరల్గా పేషెంట్లు ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్తే పొద్దునుంచి సాయంత్రం వరకు పట్టిద్ది. అక్కడ టెస్టులని, రిపోర్టులు రావడమని, డాక్టర్ చూపించుకోవడమని లేట్ అయిపోతూ ఉంటుంది. మధ్యలో భోజనానికి ఊరికాని ఊరిలో హోటళ్ళు వెతుక్కుంటూ దారి తప్పిపోతూ ఉంటారు, వర్షం వస్తే తడిసిపోతారు, ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు పాపం. కానీ అలా ఇబ్బందులు పడుకోకుండా మన దగ్గర ఏం చేశాము, మనమే భోజనం తీసుకొస్తే బాగుంటుంది, వీళ్ళకి పెడితే బాగుంటుంది, వీళ్ళకి ఇబ్బందులు తొలుగుతాయి అనే ఆలోచన మేడం గారు నాకు ఇచ్చారు. ఎక్కడైనా భర్త ఖర్చు పెడుతుంటే వెనకలాగే భార్యలు ఉంటారు. కరణేషు మంత్రిలాగా మరి ఇంత దూరాల నుంచి వీళ్ళు వస్తున్నారు, తిని తినక బస్సులు ఎక్కి, ఆటోలు ఎక్కి, వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆ భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుందండి అని ఒక ఆలోచన చేశారు. ప్రపంచంలో ఇలాంటి ఆలోచన ఎవరికి రాలా. ఏ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా ఇలా భోజనం పెట్టడం ఉందా? కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ పేషెంట్లకు భోజనం పెడుతున్నారా? ఎక్కడా లేదు. కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది మరి అంటే భగవంతుడు ఒక అమ్మ మనసు ఇచ్చాడు ఆవిడికి, అమ్మ మనసుతో ఆలోచించింది కాబట్టి ఇది మీకు మరి నాకు సలహా ఇవ్వగలిగింది కరణేషు మంత్రిలాగా. ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపుగా 7 నెలల నుంచి ఈ కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉంది. నిత్య అన్నాస్ ప్రసాద వితరణలాగా మినిమం 50 మెంబర్స్, మ్యాక్సిమం 180 మెంబర్స్ వరకు వెళ్ళింది. మాకు ఇలా పెడుతూ వెళ్తున్నాం మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ. దీనివల్ల మీకు కూడా సమయం కలిసి వస్తుంది,
ప్లస్ ఇబ్బందులు తగ్గుతాయి. రెండోది ఒక భగవంతుడి ప్రసాదం తీసుకున్నట్టుగా కూడా మీకు కూడా దొరుకుద్ది. ఇవాళ మేమిచ్చే ప్రసాదం కూడా తయారు చేయించింది ఒక పుణ్య దంపతుల చేత. మీకు పిల్లలు పుట్టాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి అని తలుస్తూ వాళ్ళు అది వండించాం అట్లా. సో మనస్ఫూర్తిగా వాళ్ళు మీకు బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా తలుస్తూ వండారు, ఒక మీ అమ్మలాగా అనుకోండి. అలాగే తర్వాత మీరు ఇప్పుడు తీసుకుంటారు, తింటారు. నేను ఈ విషయాన్ని చెప్పాను. మీరు మనస్ఫూర్తిగా ఇది వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా స్వీకరించండి, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా, యేసు ప్రభుని తలిస్తే యేసయ్య ప్రసాదంగా భావించి స్వీకరించండి అని చెప్పి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇక మా చేతుల మీదకి ఈ ప్రసాదం అందడం. ఎందుకు మా చేతుల మీదకి ఈ ప్రసాదం అందుతుంది అంటే, అందించడానికి ప్రయత్నిస్తున్నామంటే 16,000 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించిన చేతులు ఇవి. 16,000 మందికి ప్రెగ్నెన్సీ రప్పించానంటే ఆ భగవంతుడు మరి నాకు వరం ఇస్తే తప్ప నేను రప్పించలేను. భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకుని వైద్యో నారాయణో హరిగా నా ద్వారా మీ బిడ్డని వచ్చే దారి చూపించడానికి నన్ను సెలెక్ట్ చేసుకుంటే తప్ప ఇది జరగదు. అలాగే మేము లయన్స్ క్లబ్ ద్వారా మేడం గారు ప్రెసిడెంట్గా చేస్తున్నారు దుర్గతేజ క్లబ్కి, విజయవాడ జోన్కి జోన్ చైర్మన్ తను. అలాగే నేను కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల మొత్తానికి 2 జిల్లాలకి రీజనల్ చైర్మన్గా ఉన్నాను నేను. అంటే 110 క్లబ్బులకి రీజనల్ చైర్మన్గా కొన్ని వేల మందికి అన్నదానాలు చేస్తున్నాం. ఇక్కడ చేసేది తక్కువ, మనకు వచ్చిన పేషెంట్ల వరకే పెట్టగలుగుతున్నాం. బయట కొన్ని వేల మందికి అన్నదానాలు డైలీ జరుగుతున్నాయి. అలాగే లేడీస్కి కుట్టు మిషన్లు ఇస్తున్నాం. గృహిణీలకి వాళ్ళ భర్తకి చేదోడు వాదోడుగా ఎంతో కొంత సంపాదించుకుంటారని కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇస్తున్నాం. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకి సైకిళ్ళు ఇస్తున్నాం. కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం. ఇంకా చిన్నపిల్లలు స్కూల్లోకి వెళ్ళి బ్లాక్ బోర్డు కనపడక హెడేక్లు వచ్చి స్కూల్ మానేస్తూ ఉంటారు, చదువులో వెనకబడుతూ ఉంటారు, తల్లిదండ్రులు ఏంటో అర్థం కాక తల్లడిల్లుతూ ఉంటారు. అలాంటిది స్కూల్కి వెళ్ళి మేము ఐ స్క్రీనింగ్ చేసి చక్కగా వాళ్ళకి కళ్ళజోళ్ళు ఫ్రీగా అందిస్తున్నాం. ఈ రకంగా వాళ్ళ సమస్య తీరుతుంది, చక్కగా చదువులో ముందుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సమావేశాలు, ఇన్ని వ్యవహారాలు మరి చెయ్యాలంటే ఎంత డబ్బు ఉండాలి? ఆ డబ్బంతా ఎవరిస్తున్నారు? పైనుంచి భగవంతుడు నాకు అందిస్తూ ఆ డబ్బు ద్వారా మళ్ళా నా చేతుల ద్వారా పనులు చేయిస్తున్నాడు ఆయన. నన్ను, నా భార్యని ఒక ట్రస్టీ లాగా స్వీకరిస్తే తప్ప మేము చేయలేం. మమ్మల్ని స్వీకరించాడంటేనే భగవంతుడు మా పట్ల ఆయన ప్రేమగా, అనురాగంగా ఉన్నాడని అర్థం. మరి మేము చేసిన ఇన్ని పుణ్యకార్యాల వల్ల ఏదన్నా ప్రతిఫలం వస్తే, పుణ్యఫలం వస్తే, ఆ పుణ్యఫలం అనేది మా చేతుల ద్వారా మీరు ఆ ప్రసాదం అందుకుంటే అది మీకు దక్కి మీరు అనుకున్న కోరిక నెరవేరి మీకు 12 బిడ్డ పుడతారనే ఉద్దేశంతో మేము మా చేతుల ద్వారా ఈ ప్రసాదం అందిస్తున్నాం. మీరు పులిహార ఇంట్లో తిన్నారు, అది వట్టి పులిహారే. అదే గుడికి వెళ్ళి పూజారి గారి చేతుల మీద తీసుకుంటే అదేమైంది? ప్రసాదం. మీరు ద్రాక్ష రసము, బ్రెడ్ తిన్నారు రోడ్డు మీద, అది వట్టి జ్యూస్ అంతే. అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే అది ప్రసాదం. అలాగే ఒక మంచి వ్యక్తి చేతుల మీదుగా తీసుకుంటే అది మీకు ప్రసాదంలా మారిద్ది. అందుకే ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేయిస్తూ భగవంతుడు మాకు ఇంత మరి మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మా చేతుల మీదుగా ఆ ప్రసాదం మీకు అందితే, ఆహారం అందితే అది మీకు ఉపయోగపడి, మీ బిడ్డ పుట్టడానికి ఉపయోగపడి మిమ్మల్ని మాతృదేవత, పితృదేవతగా మార్చి మిమ్మల్ని దేవులుగా మార్చుదనే ఆశతో మేము ఈ ప్రసాదం అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకోకుండా మీరు కాబోయే బిడ్డని పొందడానికి ఇది మహత్ భాగ్యంగా భగవంతుడు అందించిన ప్రసాదంగా భావించి స్వీకరిస్తారని చెప్పి మరి మనం అదే భావనతో మేము ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీ అందరూ కూడా ఇది స్వీకరించి లాభం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మేడం గారు కూడా ఆశీర్వదిస్తారు.